పని చేయకుండా ఆడుకుంటున్నాను అనుకోకండి. జస్ట్ రిలాక్స్ అవుతున్నాను అంతే. నేను వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయింది కదా! అందుకని ఏదో వీడియో పెట్టాలని ఈరోజు ఖాళీ చేసుకుని మరీ ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి అయితే వెళ్ళిపోదాం. మనకి ఈ వెహికల్ వచ్చేసి యమహా R15V3 BS6 వెహికల్. సో మనకి కంప్లైంట్ వచ్చేసి రేడియేటర్ ఫ్యాన్ తిరగట్లేదని కంప్లైంట్ చెప్పారు. యాజ్ యూజువల్ ఈ కస్టమర్ కూడా మన వీడియోస్ చూసే వచ్చానని చెప్పారు. సో నేను మీ ఫాలోవర్ని, కొంచెం నాకు నీట్గా చేసేవాడిని అని చెప్పారు. నేనైతే 1 బై 1 అన్నీ చెక్ చేసుకుంటూ వెళ్తాను. ఈ రేడియేటర్ కంప్లైంట్ వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా దగ్గరలో ఉన్న మెకానిక్ షెడ్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం చాలా మంచిది. ఎందుకంటే దీని ఒక్కదాని వల్ల మనకి ఇంజిన్ ఓవరాల్ సీజ్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బండి బాగా హీట్ ఎక్కిపోవడం వల్ల మనకి పిస్టన్ అనేది స్టక్ అయిపోతుంది అనమాట. కాబట్టి ఈ రేడియేటర్ ఫ్యాన్ కంప్లైంట్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా అయితే రిపేర్ అయితే చేయించేసుకోండి. హీట్ సెన్సర్ అయితే మనం వోల్టేజ్ మెషిన్తో చెక్ చేసాం, చాలా బాగుంది. సో దాన్ని అయితే ఫిట్ చేసేస్తాం. తర్వాత అయితే ఇంకా మనకి రేడియేటర్ ఫ్యాన్కి సంబంధించిన వైరింగ్ అంతా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. 1 బై 1 అన్ని చెక్ చేసుకున్న తర్వాత మీకు రిజల్ట్ అయితే చూపిస్తాను. ఓవరాల్గా అన్నీ చెక్ చేసినట్టే. ఇంకా మనము రేడియేటర్ ఫ్యాన్ వైర్ ఏమన్నా కట్ అయిందేమో చూద్దాం. అదైతే బాగానే ఉంది. జాక్ చూశాను, పిన్స్ కూడా లూజ్ ఏం లేవు, అన్నీ టైట్గానే ఉన్నాయి. సో ఇప్పుడు మనం కొత్త ఫ్యాన్ పెట్టుకుని డైరెక్ట్ చేసుకుని చూసుకోవడమే. ఇంకెందుకు లేటు, కొత్త ఫ్యాన్ తెచ్చేద్దాం. సో ఓపెన్ చేసి ఒకసారి కనెక్ట్ చేసి మనం రిలే దగ్గర అయితే డైరెక్ట్ చేసుకుని చూసుకోవాలి. రిలే దగ్గర డైరెక్ట్ చేసిన తర్వాత ఫ్యాన్ తిరిగితే మనకి రేడియేటర్ ఫ్యానే కంప్లైంట్ అని డిసైడ్ అయిపోవచ్చు అనమాట. సో ఒకసారి మీకు కనెక్ట్ చేసి చూపిస్తాను చూడండి. ఇదైతే కొత్త ఫ్యాన్, జాక్ అయితే ఆల్రెడీ పెట్టాను. ఒకసారి మీకు డైరెక్ట్ చేసి చూపిస్తాను. సో చూసారు కదా, మనకి రేడియేటర్ ఫ్యాన్కి సంబంధించిన వైరింగ్ అయితే ఎక్కడ తగ్గలేదు. సో మనకి రేడియేటర్ ఫ్యానే కంప్లైంట్ అని క్లియర్గా అర్థమవుతుంది. సో కొత్తది వేసేసుకుంటే కంప్లైంట్ సాల్వ్. కొత్త రేడియేటర్ ఫ్యాన్ అయితే ఫిట్ చేసేసాను. ఒకసారి మనం టెస్ట్ డ్రైవ్ చేయాలి కదా, అది కూడా మీకు చూపిస్తాను. బండి హీట్ ఎక్కగానే ఫ్యాన్ అయితే ఆటోమేటిక్గా ఆన్ అయిపోయింది. సో ప్రాబ్లం అయితే సాల్వ్. అంటిల్ దెన్ మళ్ళీ ఇలాంటి మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మరి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అంటే చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు కదా ఇలాంటి ప్రాబ్లమ్స్, సాల్వ్ చేసుకోవాలి కదా. నా నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను, నేను కాంటాక్ట్ అయిపోండి.